టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్తున్న ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం. అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం జరిగింది. ఇది గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై ట్రైన్లో చైన్ లాగివేశారు. ఏసీ బోగీలుకి చెందిన B1, M2లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కిందకి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో B1, M2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. B1 కోచ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మంటలలో చిక్కుకొని ఒకరు మృతి చెందారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు, ఇతర బోగీలుకి మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. రైల్వే అధికారులు అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. వెంటనే రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు హోం మంత్రి అనిత ఆదేశించారు.